సో ఈ ప్రశంసలకి మీతో పాటు అర్హుడు తమన్. కరెక్ట్. సో మీ వాళ్ళే ప్రశంసలు, నాది జస్ట్ నేను బ్యాక్ ఎండ్. అయ్యో నో లెట్స్ బి రియలిస్టిక్, అది మొత్తం క్రెడిట్ అది తమన్. నేను ఇన్ఫాక్ట్ తమన్ తర్వాత జ్ఞాన గారికి ఇస్తాను, మా డిఓపి గారికి. అంటే అది ఒక చిన్న లడ్డులో ఉంది మా సినిమా చూడడానికి, బికాజ్ ఆ సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా దాని విజువల్స్ అంత మ్యాచ్ చేశారు ఆయన. అండ్ తమన్ కింద మళ్ళీ మ్యాజికల్ ఆస్పెక్ట్స్ రెండు ఆర్ సెట్ శ్రీరామ్ అండ్ కేకే గారు. సో ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్. వాళ్ళు ముగ్గురు దాన్ని ఎలివేట్ చేయడానికి మా డిఓపి వాళ్ళందరూ, దట్స్ దేర్ వర్క్. మనం మైక్ పట్టుకున్న మాత్రం అవ్వదు, కానీ ఐ థింక్ దే డిడ్ ద మ్యాజిక్. ఓకే, అవును. నేను సాంగ్ లాంచ్లో తమన్కి మీకు పెద్ద లవ్ లెటర్ రాయాలని అన్నారు. అవును, అయ్యో నన్ను ఎంత పొగడేస్తాడు సార్ స్టేజ్ పైన. నేను అసలుకి ఇంక నువ్వు ఇంత చెప్పేస్తా, నేను ఇంత బిల్డప్ ఇచ్చేసావు, ఇంకేమైనా చెప్పాలి అని. మీరు ఆయన స్పీచ్ చూసారా? చూసాను. సో అసలు మై మమ్మీ గాట్ సో ఎమోషనల్, ఐ గాట్ సో ఎమోషనల్, విచ్ ఇస్ సో ట్రూ సార్. 10-12 years గా లైక్ నా బాద్షా డేస్ నుంచి నాకు పరిచయం. అండ్ ఎవ్రీ టైమ్ ఈస్ బిన్ సో సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్. ఎప్పుడైనా ఏదైనా వచ్చినా కూడా, మొన్న వీడియో షూట్ చేసినప్పుడు అమ్మకి వీడియో పంపిస్తే అమ్మ తమన్కి మెసేజ్ పెట్టింది. అండ్ అమ్మ నాకు తమన్ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేసింది. అమ్మ అది మన నీరు చూసుకోవాలి కదా, అది పెట్టాడు అమ్మకి. సో ఐ నో దట్స్ హౌ వీఆర్ ఆల్ క్లోజ్. అండ్ హీ ఉండక్కర్లేదు, బట్ హీఈస్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ వెరీ ఎంకరేజింగ్ ఇన్ దోస్ స్పేసెస్. సో నాకు అది దట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అంటే బాండింగ్ ఉండటం వేరు. తను ఇప్పుడు మీ సినిమాకి ఫస్ట్ మ్యూజిక్ అనుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ తమనేనా? తమనే సార్, ఇట్ వాజ్ ఆల్వేస్ తమన్. అంటే ఇప్పుడు తను ఫుల్ మొత్తం ఇండస్ట్రీలో ఉన్న టాప్ సినిమాలన్నింటిలో మెజారిటీ సినిమాలు తనే చేస్తున్నాడు. తన మ్యూజిక్ అంటే మీకు తెలుసు, బట్ వేరే మీ సబ్జెక్ట్కి వచ్చే తలకి డిఫరెంట్ మ్యూజిక్. సార్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తొలి ప్రేమ. రీసెంట్ ఆల్బమ్ లో లవ్ స్టోరీ. ఇప్పుడు యూ లుక్ ఎట్ ఎనీ ఆఫ్ తమన్స్ కంపోజిషన్స్ కానీ హీస్ వెరీ స్ట్రాంగ్ ఆన్ హిస్ మెలడీస్. అండ్ ఐ ఫీల్ తనకి ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఛాన్సే దొరకలేదు. అన్ని పెద్ద పెద్ద బిగ్ బడ్జెట్ బిగ్ ఫిల్మ్స్ లో ఆ స్పేస్ లేదు తనకి. సో నాకే పెద్ద అడ్వాంటేజ్ తమన్ ఇలా రావడం మాకు, ఎందుకంటే నౌ హీస్ గెటింగ్ టు షో ఆ సైడ్ ఆఫ్ హిమ్. అండ్ ఐ నో తమన్ స్ట్రెంత్ అది, తనకి ఇష్టం అది. ఎప్పుడు మేము అనుకొచ్చినప్పుడు అదే అంటే తనకి నాకు ఇష్టం పాప కొట్టడం, లైక్ మెలడీస్ ఇష్టం అంటాడు. సో నాకు అండ్ మేము ఈవెన్ 2-3 years ago వెన్ ఇంకా ఇదంతా డిస్కషన్ స్టేజ్లో ఉన్నప్పుడు Taman is like, I'm doing your first film. Tanu declare చేశాడు first. So we always knew Taman is coming on board. And love story, pure love story ఒకటి అయినప్పుడు he ఇప్పుడు ఆడుకున్నాడు. నెక్స్ట్ మాకు 5 పాటలు ఉన్నాయి. అసలు తను తీసుకున్న కేర్ ఆన్ ఆల్ ఆఫ్ ద సాంగ్స్ ఇస్ నాకు ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ హావ్ డన్ ఇట్ ఫర్ మీ ద వే హీస్ డన్ ఇట్. ఇప్పుడు 5 పాటలు మీరు రాసిన పాట ఏమైనా ఉందా? లేదు సార్, నేను నా డిపార్ట్మెంట్ అసలు టచ్ చేయలేదు. ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ పట్టుకున్నాను, మైక్ పట్టుకున్నాను ఈసారి, ఇంకా దాని మించి చేయలేదు. ఎందుకని? ఇప్పుడు బీయింగ్ ఏ పోయిట్ I like to do one thing at a time, sir. I didn't want to. I was very particular. But costumes కూడా నేను చేయమని అనుకున్న my producer, they were all like, why don't you only do the costumes one? I was very particular. I didn't want to. Okay. I thought that my response, even though I know that I can, I didn't want to. Because my responsibility should be for my film today for this. నేను సైమిల్టేనియస్గా నాకు ఇప్పుడు కింగ్డమ్, I was a stylist on that. ఆ సినిమా మా అన్నది లేట్ అయింది, అది లేట్ అవుతుంది, అది కూడా లేట్ అవుతూ వచ్చింది కాబట్టి, లేకపోతే మై థింగ్ వాజ్ టు ఫినిష్ ఆల్ మై యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ వర్క్ అండ్ దెన్ దీనిలోకి స్టార్ట్ అవ్వాలని. బట్ అప్పటికే మన ఓవర్లాప్ అయింది కింగ్డమ్ వర్క్ ది మంది. అక్కడ నాకు దేవుడి దయ వల్ల అందరూ అలా కుదిరారు. గౌతమ్, మై అదర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ, తను విజయ్. సో దేవర్ లైక్ దే ట్రస్టెడ్ మీ, దేవర్ లైక్ నేను అసలు ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇలా ఉంది ఓకేనా అంటే దేవర్ లైక్ యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్, నో ప్రాబ్లమ్, నీ టీం ఉంది కదా, నువ్వు ఫస్ట్ అయిపోయింది. మన పని కూడా ఏంటి, ప్రీ ప్రొడక్షన్ అయిపోతుంది కాస్ట్యూమ్స్ వర్క్ మెయిన్గా. సో దేర్ లైక్ నువ్వు యూ కెన్ జస్ట్ మానిటర్ ఇట్ అండ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో మధ్యలో వెళ్ళొచ్చేదాన్ని షూట్స్ ఫ్యూ డేస్. సో నమ్మారు, అక్కడ చేయగలిగాను. కానీ నా సినిమాకి మాత్రం ఐ డెంట్ వాంట్ టు, బికాజ్ ఒక క్యాపే వేసుకోవాలి. ఐ డెంట్ వాంట్ టు, పర్సెప్షన్ వద్దు, మిక్స్ చేయకండి నన్ను సెట్లో. ఇట్ షుడ్ బీ యాజ్ వన్ డైరెక్టర్, 1 point person వద్దు, ఐ డోంట్ వాంట్ మిక్స్ ఇట్. ఏమో చూద్దాం నెక్స్ట్ టైం తెలియదు, కానీ ప్రస్తుతానికి కదా అది అనుకున్నా.